అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈరోజు నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా విని పడుకో నాయనా. ఖచ్చితంగా నువ్వు ఉదయంలోపు ఒక ఊహించని శుభవార్తని చెవిన పడుతుంది నాయనా. తప్పకుండా అశ్రద్ధ చేయకుండా విను నాయనా. బిడ్డ, నేను చెబుతున్న ఈ సందేశాన్ని శ్రద్ధగా ఆలకించు. నీ మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది నాయనా. ఈ మధ్య నీ మనసుకు చాలా బాధగా ఉంటుంది కదా. ఎప్పుడు చూసినా చికాకుగా కోపంగా ఉంటున్నావు. అసలు ఎందుకు అందరిపై అంత కోపాన్ని ప్రదర్శిస్తున్నావు? ఇంట్లో ఉన్నవారు నీ కోపానికి ఎంత బాధపడుతున్నారో తెలుసుకోలేకపోతున్నావు నాయనా. నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు, అలాగే ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు, ఎన్ని చికాకులు అయినా ఉండవచ్చు. కానీ నువ్వు ఇంటికి వచ్చాక కాసేపు సరదాగా ఇంట్లో ఉన్న వారితో గడుపుతూ ఉండు నాయనా. నువ్వు చూపించినటువంటి, నువ్వు చూసినటువంటి, నువ్వు పడుతున్నటువంటి కష్టం అంతా కూడా మాయమైపోతుంది నాయనా. ఆందోళనతో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఇంట్లోని వారి మీద నీ కోపాన్ని ప్రదర్శిస్తున్నావు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా బిడ్డ? దానివల్ల నీకు ఎంత కష్టం కలుగుతుంది. ఇంకా నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అంటే, నువ్వు ఎదుర్కొనేటువంటి, నువ్వు పోరాడుతున్నటువంటి సమస్యల్లో మార్పు వస్తుంది. నిజమే, ఒప్పుకుంటాను నాయనా. నువ్వు ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నావు. వాటిని ఎవరికి చెప్పుకోలేక ఎంతగానో సతమతమైపోతూ ఉన్నావు బిడ్డ. నేను బాగా అర్థం చేసుకోగలను. కాబట్టి ఇంట్లో వారితో సఖ్యత లేకపోవడం వల్ల మీలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది నాయనా. అందువల్ల నువ్వు మరొక సమస్యతో కూరుకుపోవడం నాకు ఎంతో మాత్రం ఇష్టం లేదు నాయనా. విభేదాలు రావడం వల్ల మీ బంధాలలో మీ బంధుత్వాన్ని మీరే కోల్పోయే ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంది నాయనా. ఒకవేళ అలా జరిగితే ఇక నువ్వు కొనసాగిస్తున్నటువంటి జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలకు అసలు అర్థం లేకుండా పోతుంది బిడ్డ. ఈ బాబాకు ఉన్న అతిపెద్ద బాధ ఏమిటో తెలుసా నాయనా? నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు. నాకు బాగా కనిపిస్తుంది నాయనా. నువ్వు ఎంతగా కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నావో నాకు తెలుసు బిడ్డ. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నీ వాళ్లకు సహితం నువ్వు ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నిస్తున్నావు. ఎవరూ కూడా నీ మాటను లెక్క చేయడం లేదని నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా నాయనా. నీకు ఎంతో ధైర్యాన్ని, ప్రేమను పంచాలని నీ భార్య కానీ నీ భర్త కానీ అనుకుంటూ ఉంటారు. కానీ మీరు వాళ్ళకి కాస్త సమయాన్ని ఇచ్చి ఒకరిపై ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యలను ఒకరు పంచుకుంటూ, మీకు వచ్చిన సమస్యకు పరిష్కార మార్గం తెలుసుకునేందుకు మీరిద్దరూ కూడా సఖ్యతగా ఉండాలి నాయనా. అంతేకాని ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉండకూడదు. ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోగా ప్రతిరోజు కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇలా అయితే మీలో పూర్తిగా నమ్మకం పోతుంది నాయనా. అసలు ఇది మంచి పద్ధతి కూడా కాదు బిడ్డ. ఇది నీ అభిప్రాయాలను ఎంతగా గౌరవిస్తారు, అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి కదా.
నా మాటపై పూర్తిగా విశ్వాసం ఉంచు. నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. అలాగే నువ్వు తప్పు చేశావు అని కూడా ఈ బాబా అనడం లేదు నాయనా. అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వలేనటువంటి వాటి కోసం నువ్వు ఎక్కువగా పరుగులు పెట్టవద్దు. బిడ్డ, నీకు రావలసినటువంటి డబ్బు ఎలాగైనా వస్తుంది కదా. అది నువ్వు ఎంతగా ఆందోళన చెందినా, నువ్వు ఎంతగా ఆలోచించినా సరే అది నీ వద్దకు రాదు కదా బిడ్డ. రావలసిన సమయానికి మాత్రం నీ దగ్గరకు వస్తుంది. అంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లాభం ఉండదు నాయన. అలాగే భగవంతుడు కూడా నీకు ఇవ్వవలసింది ఖచ్చితంగా ఇస్తాడు. అందుకోసం నువ్వు తగినటువంటి సమయాన్ని కూడా కేటాయించి ఉంటుందని గుర్తించుకో. అదే సమయానికి నీ వద్దకు చేరుతుంది నాయన. ఆ లోపు నీకు ఎన్నో నేర్పిస్తుంది. ఇలా ఎన్ని రోజులు చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతుంది అనే భావన నీ మనసులో నుంచి తీసేయి బిడ్డ. ఇలాంటి కష్టాన్ని ఎప్పటికీ కూడా రానివ్వద్దు. నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం ఆలోచించావు అంటే అది తప్పకుండా ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది బిడ్డ. ఇది మాత్రం నిజం. నీ పనిలో నువ్వు మార్పును ఖచ్చితంగా చూస్తావు నాయన. నీ కోసం అవకాశాలు కూడా చాలా వస్తుంటాయి. నీకు నా ఆశీర్వాద బలం ఎప్పుడూ తోడుగా ఉంటుంది నాయన. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు కదా. ఎన్నో అవమానాలను కూడా పడ్డావు. ఎంతో మంచి చేద్దామని అనుకున్నావు, కానీ అవమానాలు పడ్డావు బిడ్డ. నాకు తెలుసు నాయన. నువ్వు అనుకున్న వ్యక్తి కోసం నువ్వు ఎంతో మందితో పోరాడావు. నీ బాధ ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పుకోలేక, బయట వాళ్ళతో చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో తెలియక నీలో నువ్వే నలిగిపోతూ బాధపడుతూ ఉన్నావు నాయన. నీలో ఒక అగ్ని పర్వతాన్ని నింపుకున్నావు. ఆ బాధ నీ గుండెల్లో మండుతూ ఉంది కదా బిడ్డ. అయినా సరే బయటకు నవ్వుతూ కనిపిస్తున్నావు. ఎవరితో చెప్పుకోలేకపోయినా నీ తండ్రి సాయి ఉన్నాడు కదా బిడ్డ. తప్పకుండా నాకు చెప్పి చూడు. నేను అన్నీ చేస్తాను నాయన. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ ప్రతి ఒక్క సమస్య నాకు తెలుసు. నువ్వు అనుకున్నది సాధించాలంటే నేను చెప్పినది చెప్పినట్లుగా కాస్త చేస్తూ ఉండు. కాస్త నిదానంగా ఉండు బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు ఓర్పు సహనంతో ఉన్నావు కదా. నేను కాదనడం లేదు. కానీ ఇప్పుడు ఇంకాస్త ఓర్పు సహనంతో అయితే నువ్వు ఉండాలి నాయన. అలా కాకుండా నువ్వు జీవితం మీద విరక్తిని పెంచుకుంటూ అసలు ఉండబుద్ధి కావడం లేదు అనే ఆలోచన ఏదైతే ఉందో అది తప్పకుండా నువ్వు విడిచిపెట్టాలి నాయన. ఆ ఆలోచన చేయడం వలన ఈ సాయి తండ్రి కూడా చాలా బాధపడతాడని నువ్వు గుర్తుపెట్టుకో. అలా ఎప్పటికీ కూడా నీ మనసులోకి కూడా రానివ్వద్దు బిడ్డ. నీ కష్టాన్ని నాకు చెప్పుకున్నావు కదా, అంతా వదిలేయ్. నేను చూసుకుంటానని చెబుతున్నాను నాయన. ఇప్పుడు నీకు ఎవరూ లేరని అనుకుంటున్నావు, కానీ నిన్నుగా ప్రేమించే వ్యక్తులు నీ వెంటే ఉంటారు. అది ఎవరో నువ్వు సరిగ్గా గమనించడం లేదు అంతే. నువ్వు సరిగ్గా మనస్ఫూర్తిగా గమనిస్తే నీకే తెలుస్తుంది బిడ్డ. ఎలాంటి బాధను పడకుండా ఈరోజు రాత్రి నువ్వు సందేశం విన్న తర్వాత నాకు ఉదయంలోపు ఖచ్చితంగా నేను మంచి శుభవార్తతో నిద్ర లేవాలి అని నీ మనసులో నువ్వు అనుకుంటూ, నీ మనసులో నువ్వు తలుచుకుంటూ, నీకు ఏ సంకల్పం అయితే నెరవేరాలి, ఏ కోరిక నెరవేరాలని నీ మనసులో నా నామాన్ని తలుచుకుంటూ పడుకో నాయన. ఉదయం లేవగానే నువ్వు ఖచ్చితంగా ఊహించని అద్భుతాన్ని చూస్తావు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.